ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మృత్యుంజయుడు ఎందుకు కూలింది? మేడే కాల్ చివరి సంకేతం పంపిన పైలట్. ఆ రహస్య కోడ్ ఆంతర్యం ఏంటి? ఏటీసీకి స్పందించే సమయమే లేదు. అనూహ్య వేగంతో నియంత్రించలేని ప్రమాదం మానవ తప్పిదమా, ఉగ్ర కుట్రన? పైలట్ల సామర్థ్యానికి మించిన ఆకస్మిక యాంత్రిక వైఫల్యమా? ఇంతకీ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? జరిగిన దానికి ఇక మృత్యుంజయుడు బతికిన ఒకే ఒక్కడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు చావంచుకు వెళ్ళి బ్రతికాడు. అతనే 11A సీట్లోని విశ్వాస్ కుమార్ రమేష్. అయితే విశ్వాస్ కంటికి, కాలికి, ఛాతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సిపి వెల్లడించినట. ఏమో ఎట్లా బతికినరా ఆయన, చాలా గ్రేట్ అసలు, ఘోరం. ఇగో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం టేకాఫ్ అయిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కేవలం 625 అడుగులు అంటే 190.5 మీటర్ల గరిష్ట ఎత్తుకు చేరుకొని నిమిషాల వ్యవధిలోనే వేగంగా కిందికి దిగింది. మేడే కాల్తో పైలట్లు చివరి సంకేతం పంపారు. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీకి స్పందించే సమయం దొరకలేదు. కొద్ది సెకండ్లోనే ఊహించని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి 1.7 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టి భారీ పేలుడుతో మంటల్లో చిక్కుంది. సుదూర ప్రయాణానికి అవసరమైన ఇంధనం నిండి ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానంలోని ఒక బ్రిటిష్ పౌరుడు మినహా ప్రయాణికులు అందరూ మరణించారు. ఇది మానవ తప్పిదమా, పైలట్ల సామర్థ్యానికి మించిన ఆకస్మిక యాంత్రిక వైఫల్యమా, లేక ఉగ్ర కుట్ర వంటి ఇతర కారణాలు ఉన్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి మేడే అత్యవసర కాల్ని ఇచ్చారు. ఇక విమానయాన రంగంలో మేడే అంటే అత్యవసర సమయంలో సహాయం చేయమని కోరేటువంటి ఇక విమానం నెంబర్ వచ్చేసి ఎయిర్ ఇండియా 171. బయలుదేరిన ప్రదేశం అహ్మదాబాద్ భారతదేశం. చేరుకోవాల్సిన ప్రదేశం లండన్లోని గ్వాట్విక్ ఎయిర్పోర్టు యునైటెడ్ కింగ్డమ్. టేకాఫ్ సమయం మధ్యాహ్నం 1:30 గంటలకు జూన్ 12, 2025. ప్రమాదం జరిగిన సమయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సుమారు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలోనే జరిగిందట. కూలిపోయిన ప్రదేశం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డది. మొత్తం మరణించిన వారు 241 మంది విమానంలో ఉన్న ప్రయాణికులు ప్లస్ సిబ్బంది. నేలపై ఉన్న వారిలో 20 మంది వరకు మరణించారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే, అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయ విదారక ఘటన మాటలకు అందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధానమంత్రి. విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణాతీతం. ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైనదే. సహాయక చర్యలు వేగంగా జరగాలి. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని రాహుల్ గాంధీ అంటే, ఇక విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయని చెప్పి బ్రిటన్ ప్రధాని అంటే, ఏపీ సీఎం అలాగే కేసీఆర్ కూడా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి చెందుతూ మాట్లాడేది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.